కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం చూద్దాం దేవుని బిడ్డలారా. 19వ వచనం, శిరస్సును హత్తుకొనని వాడెవడును మీ బహుమానమును అపహరింపనీయకుడి. శిరస్సు దేని గురించి మాట్లాడుతున్నాడు అని అంటే సంఘము కోసం మాట్లాడుతున్నాడు, క్రైస్తవ్యం కోసం మాట్లాడుతున్నాడు, క్రీస్తును ధరించుకున్న జనాంగం కోసం మాట్లాడుతున్నాడు. క్రీస్తు సంఘమునకు ఏమై ఉన్నాడు? శిరస్సు అయి ఉన్నాడు. శిరస్సు అనేది యేసుక్రీస్తు అయితే ఈ బాడీ అంతా యేసుక్రీస్తు దేహముగా, శరీరముగా చెప్పబడింది. సంఘము ఆయన శరీరము అన్నాడు. క్రీస్తును హత్తుకొనని వాడెవడును మీ బహుమానమును అపహరింప నెయ్యకుము. ఇటు యూదులలో నుంచి మారిన వారు ఉన్నారు, అన్యజనుల్లో నుంచి మారిన వారు ఉన్నారు. వీరేం చేస్తున్నారంటే గతంలో దేనినైతే విడిచి వచ్చామో మరలా వాటిని అనుసరించి ప్రవర్తించే వారి విషయంలో, లేదా ఆ స్థితిలోనే ఉంటూ క్రీస్తును అంగీకరించిన వారిని క్రీస్తులో నుండి మరలా ఆ ఆచారాల వైపుకి, ఆ పద్ధతుల వైపుకి ఎవరైతే తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తారో వారట క్రీస్తును నమ్ముకున్న వారికి దేవుడు ఇవ్వబోయే బహుమానమును అపహరిస్తారు. ఒక ఫోటో చూపిస్తాను మీకు, అందులో ఏముందో మీకు చదివినిపిస్తానండి. గత డిసెంబర్ నెలలో క్రిస్మస్ రోజున గర్వాపసి చేసిన 100 మంది దళితులు, సరిగ్గా క్రిస్మస్ రోజున బులెందు షహార్లో 20 కుటుంబాలకు చెందిన 100 మంది తిరిగి సనాతన ధర్మాన్ని స్వీకరించారు. వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన ఈ 20 కుటుంబాలు పంచభూతాల సాక్షిగా తిరిగి హిందూ ధర్మంలోనికి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా సందీప్ వాల్మీకి మాట్లాడుతూ తాము క్రిస్టియన్ మతంలోనికి వెళితే అందరి ఆరోగ్యాలు కుదుట పడతాయని నమ్మించారని, కానీ నా తల్లి అనారోగ్యంతో మరణించిందని, నా తల్లి తన చివరి కోరికగా తన అంతిమయాత్రను హిందూ మతాచారం ప్రకారం చేయాలని కోరినా ఆమె అంతిమయాత్రను క్రిస్టియానిటీలో చేయాల్సి వచ్చిందని సందీప్ వాల్మీకి చింతించాడట. వాళ్ళమ్మ చివరి కోరిక హిందూ ధర్మం ప్రకారంగా అంతిమయాత్రలు చేయాలని ఆశించిందట. కానీ మేము క్రైస్తవ మతంలో ఉన్నాం కనుక ఇంకా క్రైస్తవ మత సిద్ధాంతపరంగానే సమాధి చేయాలని అలా చేశామని బాధపడుతూ చెప్తున్నాడట. వీళ్ళు ఎందుకు తిరిగి హిందూ మతంలోకి వెళ్ళిపోయారట, ఎలా నమ్మించారని వాళ్ళు చెప్తున్నారు. అది ఎంతవరకు నిజమో తెలీదు. గర్వాపసి అయిన లేదా క్రైస్తవ్యాన్ని వదిలిపెట్టిన ప్రతి దరిద్రుడు మాట్లాడే మాట ఏంటంటే, పాస్టర్ అలా చేశాడు, ఆ పాస్టర్ ఎలా చేసింది, అందులో ఎలా ఉంది. ఉన్నంతకాలం బాగానే ఉంటారు. ఈ మతోన్మాదులందరూ, ఈ పిచ్చి కుక్కలందరూ వీళ్ళ దగ్గరకు వచ్చి లేనివి ఉన్నట్టుగా ఉన్నాయి, లేనట్టుగా కల్పించి చెప్పడం వలన వీళ్ళు క్రైస్తవ్యాన్ని వదిలిపెట్టి చెప్పేది ఏంటంటే క్రైస్తవ సేవకుల మీద నిందలు వేస్తూ ఉంటారు. ఓకే, ఈ మధ్య సేవకులు కూడా అలాగే ఉన్నారు. అంటే ఎలా నమ్మించాలని కొంతమంది ప్రయత్నం చేస్తున్నారంటే వీళ్ళు కూడా మన బహుమానాన్ని ఆ 100 మంది ఆ విధంగా మరలా గర్వాపసి అయిపోవడానికి కారణం మతోన్మాదుల యొక్క ఆలోచనలు, వాళ్ళ యొక్క దుర్బుద్ధి కొంత కారణమైతే, సేవకులు అనబడిన వారు కూడా క్రీస్తును నమ్ముకుంటే నీకేదో జరుగుద్దని కొన్ని వాళ్ళ సంఘాలలో జరిగే వాటిని చూపిస్తూ ప్రజలను ఆకర్షించడానికి ప్రయత్నించడం వలన వారు క్రీస్తులోకి వస్తున్నారు. వారికి అనుకున్నది జరగకపోతే వారు మరలా వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తున్నారు. దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు గారు ఏం చెప్తున్నాడో చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 19వ వచనం చూడండి. దేవుని బిడ్డలారా, అక్కడ ఏం చెప్పాడు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 19వ వచనం, ఈ జీవిత కాలము మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షించిన వారమై ఉన్న ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమైందము మనుషులందరికంటే దౌర్భాగ్యులమైందము అన్నాడు. అంటే యేసుని నమ్ముకుంటే ఏదో జరిగిపోద్ది అన్న కోణంలో నమ్మొద్దు. అసలు క్రీస్తుని అసలు వద్దన్నాడు. అలా నమ్మొద్దు. నీవు దేవునికి ఇష్టడు అయితే, నీకు విశ్వాసం ఉంటే, నీ భక్తి జీవితం యథార్థంగా ఉంటే దేవుడు బాగు చేస్తాడు. ఆయన స్వస్థపరచగలడు, ఆయన అద్భుతములు చేయగలడు, మహత్కార్యములు చేయగలడు. నిత్యము మనం ఆయన మేలులు అనుభవిస్తూనే ఉన్నాం. సూర్యుడు ప్రకాశించడం ఆయన చేసిన మేలు కాదా? అది ఎవరైనా ప్రభుత్వ అధికారులు, ప్రధానమంత్రి ఏమన్నా సూర్యుడిని రప్పించగలడా? చంద్రుడిని ప్రకాశింపచేయడం దేవుడు చేసిన మేలు కాదా? భూమి తిరగడం దేవుడు చేసిన మేలు కాదా?
మన ఊపిరి పీల్చుకోవడం దేవుడు చేసిన మేలు కదా. ఈ శరీరంలో లోపల ప్రతి అవయవం నిత్యము కదులుతూ ఉంటుంది. మనం రాత్రి పడుకుని నిద్రపోయినా లోపల అవయవాలన్నీ పని చేయాలి. వాటిని పని చేయింపచేస్తున్నాడు. ఏ బ్యాటరీ ఛార్జింగ్ పెట్టాం చెప్పండి? ఈ బాడీకి మొబైల్ ఛార్జింగ్ అయిపోయింది, ఏం చేస్తాం? ఛార్జింగ్ పెడతాం. ఇప్పుడు మనకి ఏ ఛార్జింగ్ పెడుతున్నాం రోజు చెప్పండి? ఏ పవర్ పెడుతున్నాం చెప్పండి? తల్లి గర్భంలో పిండముకున్నప్పటి నుంచే లబ్దప్ 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 లబ్దప్. ఏంటండి అంతకాలం 40 సంవత్సరాలకి గుండె కొట్టుకుంటుంది. దేవుడు చేసిన మిరాకిల్ కాదా? దేవుడు చేసిన అద్భుతం కాదా? ఇవి చెప్పరు. వచ్చిన ప్రతి రోగం పోవాలంటే ఏసే కావాలంటారేంటి? ఆయన ఏమని చెప్పాడు? ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించిన వారమైనలా మనుషులందరికంటే గొప్పవారం అన్నాడా? దౌర్భాగ్యులు అవసరతల కొరకు ఈ లోకంలో 60-70 సంవత్సరాల చిన్న జీవితకాలం కొరకు క్రీస్తు నమ్ముకుంటే నీకంటే దౌర్భాగ్యుడు మరొకడు ఉండడాన్ని బోధించడం మాని, యేసు నమ్ముకోండి మీ పాపాలు పోతాయని చెప్పాలి. యేసును నమ్ముకోండి మీరు రక్షింపబడతారని చెప్పాలి. యేసును నమ్మండి మీకు నిత్య జీవం ఇస్తాడని చెప్పాలి. అలా కాదు, యేసు నమ్ముకోండి మీ అప్పులు తీరుతాయి, యేసు నమ్ముకోండి మీ కష్టాలు పోతాయి, యేసు నమ్ముకోండి. ఒక ఆయన అంటున్నాడు, చాలాసార్లు చెప్పాను, ఆ చివరి నుంచి ఈ చివరి వరకు చిన్న పిల్లల్లా గెంతేస్తూ ఉంటాడు. ఒక ఆయన విజయవాళ్ళు అంటాడు, ఆయన ఎవరు చెప్పారు నీ కష్టాలు పోవని అంటాడు ఈ మూలకెళ్ళి, ఎవరు చెప్పారు నీకు ఇబ్బందులు పోవని ఈ మూలకెళ్ళి అంటాడు, ఎవరు చెప్పారు నీ అప్పులు పోవని కెమెరాకి ఎలా చూపిస్తాడు. అంటే ఈరోజు క్రైస్తవ్యానికి కూడా బోధించే బోధలు ఎలా ఉన్నాయంటే, విగ్రహాలు కల్పించినవి తినొచ్చు అని బోధలు చేస్తారు. వీళ్ళు కూడా మన బహుమానమును అపహరించేవారే. బొట్టు పెట్టుకున్నా పర్వాలేదు, ఒకవేళ నీకు ఇబ్బందిగా ఉందా సిలువ బొట్టు పెట్టుకో అన్నవాడు కూడా క్రైస్తవుల యొక్క బహుమానాన్ని దొంగిలించేవాడే. అన్య సంప్రదాయాలు అన్య ఆచారాలు పర్వాలేదు, మనం అవసరాన్ని బట్టి అనుసరించాలి అన్నవాడెవడైనా సరే నీ బహుమానమును అపహరించేవాడు. నీకు వినబడనంత వరకు నువ్వేం చేసినా లెక్కల్లోనికి రాదు. వినబడిన తర్వాత మరలా అదే చేశావో నీ బహుమానం. ఎన్నో ఆచారాలు, ఎన్నో పద్ధతులు లోక సంబంధమైనవి, లోక మర్యాద కొరకు నీ చేత ఎవరైతే చేయించాలని పర్వాలేదన్నారో, ఇంటి గతంలో చెప్పాను ఒకసారి మళ్ళీ గుర్తు చేస్తున్నాను. పాస్టర్ గారు ఇంటి శంకుస్థాపన మొదటి రాడేస్తారు కదా, ఏంటంటే అది ఫౌండేషన్ స్టోన్, మూలరాయి అంటే శంకుస్థాపన ఇటుక పెట్టడానికి పాస్టర్ గారిని పిలిపించారు. ఎప్పుడు? తెల్లవారుజాము ఎన్ని గంటలకి? 4:30కి. ఏ అంటే ఆ సమయంలోనే రాడు వేయాలట సిద్ధాంతి చెప్పాడు. ఎవరు చెప్పారు? ఎవరు ప్రార్థన చేయడానికి వెళ్ళారు తెల్లవారుజాము? పాస్టర్ గారు. సో మరి పాస్టర్ గారు ఎందుకు అంగీకరించారంటే ఆయన వెళ్ళకపోతే వచ్చేవారు, ఆయన వాళ్ళ గుడికి రారుగా. చూసారా, వీళ్ళు క్రైస్తవ కుటుంబం అయి ఉండి ఎక్కడికి వెళ్ళి ముహూర్తం పెట్టించుకున్నారు? దేవుని బిడ్డలారా, అంటే క్రైస్తవ సమాజం కూడా తమ బహుమానం పోగొట్టుకుంటుంది. ఇందులో నుంచి మనం బయటకు వచ్చాము, మరలా వాటిలోనికే తొంగు చూస్తూ వాటిని అనుసరిస్తూ ఆ పద్ధతుల్లోనే బ్రతుకుతూ కేవలం ఆదివారం గుడికి వచ్చి మనం వెళ్ళిపోతుంటే మనకు బహుమానం దక్కదు. మనకు అడ్డు తగులుతున్నారు వీళ్ళందరూ. మన పరుగు పందెంలో మన కాళ్ళకు బంధాలు వేసేస్తున్నారు, కాళ్ళు అడ్డు పెట్టేస్తున్నారు వాళ్ళు. మనం పడిపోతున్నాం మధ్యలో మన పరుగు పందెంలో. క్రైస్తవుడు ప్రత్యేకముగా కనబడాలి. ప్రత్యేకముగా కనబడాలంటే తెల్లబట్టలు వేసుకుని కనబడడం కాదు. ప్రత్యేకముగా ఉండుడి అని అంటే ఏ స్థితి నుంచి అయితే బయటకు వచ్చారో మరలా అపూర్వపు స్థితిలోనికి మీరు వెళ్ళొద్దు. ఆ అంధకార సంబంధమైన ఆలోచన విధానంలోనికి, ఆ పద్ధతులలోనికి, ఆ ఆచారాలలోనికి మీరు వెళ్ళొద్దు అని చెప్తున్నాడు. ఎందుకంటే నేను మీలో సంచరిస్తున్నాను, మీలో నివసిస్తున్నాను అని దేవుడు చెప్తున్నాడు. క్రీస్తులోనికి అడుగుపెట్టినది మొదలు మీరు దినదినము అభివృద్ధి చెందుతున్న కొలది పరిపూర్ణులై మరణించేంత వరకు ప్రత్యేకముగానే జీవించాలి క్రైస్తవుడు.